ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? సార్ నేను ఇది 2007లో ఫస్ట్ ఇక్కడ కడుతున్నారు అంటే ఇది మంచి లొకేషను, పొల్యూషన్కి దూరంగా ఉంటుంది. హైదరాబాద్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అన్నీ లీగల్గా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కొనుక్కునే ముందు 4 సార్లు ఆలోచించి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకుని అన్నీ చెక్ చేయించుకున్నాం. మరి పక్కన మూసి ఉంది, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఏముండదు. అప్పుడు ఈ ఎఫ్టీఎల్ అలాంటివి ఏమి లేవు. అప్పుడు బిల్డర్ని అడిగితే కూడా మనం చాలా దూరంగా కడుతున్నామండి అని కూడా చెప్పారు ఆయన. అన్నీ తీసుకున్నాం ఇక్కడ. ప్లస్ ఇక్కడ అందరూ ఉంటారు, ఎందుకంటే మిలిటరీ పక్కనే కదా. మిలిటరీ వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. అందరూ రిటైర్డ్ ఆర్మీ చీఫ్, తర్వాత డాక్టర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. నేను ఫార్మా బ్యాక్గ్రౌండ్, నేను ఎక్కడో ఉంటాను బొంబేలో, కానీ ఐ హ్యావ్ అ ఫ్లాట్ ఇయర్. 2009లో నాది రిజిస్ట్రేషన్ అయింది ఇక్కడ. ఈ రూల్స్ అన్నీ 2012లో వచ్చినాయి. అసలు ముందు అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. తర్వాత ఇక్కడ జనాలు సొంత ఊడండి, వీళ్ళందరూ బ్లాక్ మనీ ఉన్నోళ్ళని, తర్వాత అక్కడ ఇక్కడ సంపాదించిన వాళ్ళు కాదు. వాళ్ళు హార్డ్ ఎర్న్డ్ మనీ, మిలిటరీ వాళ్ళు జీవితాంతం కష్టపడి అవి వచ్చిన డబ్బులతో ఇక్కడ వాళ్ళు కొనుక్కున్నారు ఇల్లులు. పైసా బ్యాంక్ లోన్లు పెట్టుకుని. ఇప్పుడు అవన్నీ లోన్లు ఉన్నాయి ఇంకా అందరికీ. ఇవాళ సడన్గా మీ ఇల్లు కూలి చేస్తా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతారండి? పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారు. పిల్లలు ఎందుకంటే అందరూ ఇక్కడ ఉండరు కదా, ఆపర్చునిటీస్ అందరికీ ఇక్కడ ఉండవు. సో అందరూ మూవ్ అవుతూ ఉంటారు ఇటు అటుని. ఇప్పుడు ముసలి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళని మీరు వెళ్ళిపోవాలి, ఖాళీ చేసుకోవాలి, ఎక్కడికి ఉంటారండి? ఆ లైఫ్ అయిపోయింది వాళ్ళకి. 70, 75, 80 ఇయర్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. 40 దాటితే అందరికీ జబ్బులు వస్తున్నాయి. అంతా పొల్యూషన్ వరల్డ్ అంతా. ఆ పొల్యూషన్లో 40 దాటితే ఎలిమెంట్స్ వస్తున్నాయి. బ్లడ్ టెస్ట్లు ఇవి అవి చూసారు కదా. ఆ ముసలి వాళ్ళు అలా ఫైట్ చేసి ఇదండి ఆ ఏజ్లోని రిటైర్ అయిపోయిన వాళ్ళు అందరూ చిన్నపిల్లలు, ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదు, అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్లు అవి ఇవి వదులుకుని ఫైట్ చేసుకున్నారు. గూడు వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరండి. అదే ఇదైతే మీకు జూబ్లీహిల్స్లో కట్టుకోవచ్చు కదా, అది ఇంకా మంచి ప్లేస్. హైదరాబాద్కి సిటీ, ఆ పెద్ద వాళ్ళు లేపేసి ఎవడో మన రేవంత్ రెడ్డి అలాంటి వాళ్ళు 10 మందిని లేపేసి అక్కడ పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ సరిగ్గా లేదండి. మెయిన్ చదువుకున్నవాడు ఎవ్వడో ఇల్లు కూలగొట్టాలని ఆలోచించుకోడు. కరెక్ట్ ఎడ్యుకేషన్ లేదు వాళ్ళకి. ప్రతి మీటింగ్లో రకరకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏదన్నా ఒక నిబద్ధత ఉందా ఏ మీటింగ్లో అన్నా? ఇవాళ ఒకటి చెప్తాడు అండి, మినిస్టర్ పొజిషన్లో ఉండి నెక్కరు తొండలు అలాంటివి మాట్లాడేదండి. ఆయన రేంజ్ ఏంటి? ఏమని ఓటేశారు అందరికీ ఆయనకి అందరూని. ఆయన అలా మాట్లాడతారా? పేగులు తీసి కాపాడతాను ఏంటండి ఇదంతా? జనాలు ఏమనుకుంటారు? అసలు అంత రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి అలా మాట్లాడతారు ఆయన. జనాలందరూ ఆయన్ని చూసుకుంటారు, అందరూ కలిసి గెలిపించిన ఆయన చూసుకోవాలి. ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదు. బోల్డ్ అంతా చేయొచ్చండి, బోల్డ్ అంత బ్యూటిఫికేషన్ చేయొచ్చు. ఎనఫ్ ల్యాండ్ ఇస్ దేర్. యూ హ్యావ్ 85 acres దేర్. దిస్ ఇస్ ఓన్లీ 6.5 acres బిట్ ఆఫ్ ఇట్. యాక్చువల్ అక్కడ కూడా ఎవరు ఉండరు. యాక్చువల్ బాపు ఘాట్ ఉందా, సంవత్సరానికి ఒక్కసారి వెళ్తారు జనాలు అక్కడ. ఎంత మంచి ప్లేస్ అండి, అక్కడ డెవలప్ చేసుకోండి. తర్వాత ఈ 85 acres ఉంది, ఇక్కడ డెవలప్ చేసుకోండి. కావాలంటే మూసీ చేయండి. ముందు మూసీ పేరు మీద డబ్బులు తినేద్దామని బోల్డ్ అని ఎస్టీపీలు కట్టారు. ఏమన్నా పని చేస్తున్నాయి? అవి అన్నీ పని చేయట్లేదు. అవి చేసుకోవాలి కదా ముందు. ఇప్పుడు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి మధు పార్క్ దగ్గర ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, అందరు ఉన్నారు, వాళ్ళకి 7 ఎకరాలకి 7 ఎకరాల ల్యాండ్ ఇస్తాను, వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇస్తాను, వాళ్ళు కట్టించుకోవచ్చు. సార్ ఇదివరకు హామీలు ఇచ్చినవే అవ్వలేదు. ఎవరు నమ్ముతారు చెప్పండి? ఇదివరకు ఇచ్చిన హామీలే ఇప్పుడు అన్నీ క్లియర్ అవ్వలేదు. ఇదంతా జనాలను మభ్యపెట్టి ఏదో బయటికి పంపించేస్తే తర్వాత ఇంకా టీడీఆర్లు అని ఇదివరకు ఇచ్చిన 10,000 కోట్లు టీడీఆర్లు ఇప్పుడు ఇంకా ఇది లేదు, సమాధానం లేదు. ఎలాగవుతాయండి ఇవన్నీ? ఇప్పుడు ఏదో చెప్పడానికి అయిపోయిన తర్వాత దులిపించుకుంటారు చేతులు. ఈ ఓల్డేజ్ వాళ్ళు ఎక్కడ పరిగెడతారండి? ఇందులో ఉండే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారండి? చాలా అన్యాయం ఇది. మీరు బోల్డ్ అంతా చేసుకోవచ్చు డెవలప్మెంట్, అంతేగాని అక్కడ కోకాపేట అలా చూపించి అలా చేద్దామంటే డిస్టర్బ్ చేయలేరండి. ఎందుకంటే ఇదంతా ఎప్పటి నుంచో ఉన్న సిటీ. ఇది కొత్తగా డెవలప్, అదంతా కొత్తగా డెవలప్ ఖాళీ ల్యాండ్లు కాబట్టి అక్కడ డెవలప్ చేసుకో.